జోసా కౌన్సిలింగ్ ఇంకొక 3 వారాల్లో స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరందరికీ ఇప్పుడు జేఈ మెయిన్ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఏ ఎన్ఐటీసు ఏ ట్రిపుల్ ఐటీసు ఎలా ఆర్డర్ ఇచ్చుకోవాలి అన్న క్వశ్చన్ ఉంటుంది. సో ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ అ ర్యాంకింగ్. అయితే మనకి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్కి చాలా ర్యాంకింగ్స్ దే ఆర్ అవైలబుల్. కాకపోతే ఎవ్రీ ర్యాంకింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్. ఇప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేసే ర్యాంకింగ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా ఇవాళ చూస్తాము చాలా అనామలీస్ అవి ఉన్నాయి. సో ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ అ పర్ఫెక్ట్ ర్యాంకింగ్ సిస్టమ్ నేనేం చేస్తానంటే ప్రతిసారి ఎవ్రీ ఇయర్ వాట్ ఐ డూ ఇస్ ఐ లుక్ అట్ ద క్లోజింగ్ ర్యాంక్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ 2024లో క్లోజింగ్ ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి. ఈ క్లోజింగ్ ర్యాంక్స్ ఏం చేస్తానంటే నేను 5th రౌండ్లో కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ అదర్ స్టేట్, మనకు తెలుసు ఎన్ఐటీస్లో ఏమిటంటే దెర్ ఆర్ 2 kinds ఆఫ్ కోటాస్. ఒకటి హోమ్ స్టేట్, మీరు 12th క్లాస్ ఎక్కడ చేస్తారో ఆ స్టేట్లో మీరు హోమ్ స్టేట్ రిజర్వేషన్ కింద వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మనం 12th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ చేస్తే మనం హోమ్ స్టేట్ వరంగల్ కోటా, హోమ్ స్టేట్ వరంగల్ కోటాలో వరంగల్లో హోమ్ స్టేట్ కోటా కిందకి వస్తాము. మిగిలిన ఎన్ఐటీస్లో అదర్ స్టేట్స్. సో నేనేం చేస్తానంటే అదర్ స్టేట్స్ కోటాలో ఓపెన్ కేటగిరీలో జెండర్ న్యూట్రల్, ఇప్పుడు ఎన్ఐటీస్లో మళ్ళా 2 రకాల కోటాస్ ఉంటాయి. ఒకటి జెండర్ న్యూట్రల్ అంటే మెరిట్ ప్రకారము మనకి సీట్లు కేటాయిస్తారు, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్. అవి కేటాయించిన తర్వాత ఒకవేళ గర్ల్స్కి 20% గర్ల్స్ అక్కడ లేకపోతే సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి, ఆ బ్రాంచ్లో లేకపోతే సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా సీట్స్ గర్ల్స్కి కేటాయిస్తారు. సో జెండర్ న్యూట్రల్ కన్సిడర్ చేస్తాను నేను. సో మళ్ళా టు సమరైజ్, ఓపెన్ కేటగిరీ 5th రౌండ్ కంప్యూటర్ సైన్స్ జెండర్ న్యూట్రల్ అదర్ స్టేట్. వీటి ప్రకారము మనకి ఏ రకంగా ఎన్ఐటీస్ వస్తున్నాయో ఇట్ షోస్ ది పాపులర్ డిమాండ్ అనమాట. లిమిటేషన్స్ ఉన్నాయా అంటే తప్పకుండా లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎనీ అదర్ ర్యాంకింగ్ సిస్టమ్ ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ర్యాంకింగ్ సిస్టమ్. సో దాని ప్రకారము మనకి ఎలాగ ఎన్ఐటీస్ ఎలా ఉన్నాయి అన్నది మనం చూద్దాం. అయితే ఇందులోకి వెళ్ళే ముందర ఎన్ఐటీస్ మనం ఒకటి కన్సిడర్ చేయాలంటే ఎన్ఐటీస్ ఆర్ వెరీ ఓల్డ్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ది ఐఐటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ది ఓల్డెస్ట్ ఎన్ఐటీ ఈజ్ ఎన్ఐటీ వరంగల్. అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవారు 1959లో స్టార్ట్ అయింది ఎన్ఐటీ ఆర్ఈసీ వరంగల్, ఆ తర్వాత ఎన్ఐటీ అయింది. చాలా ఎన్ఐటీస్ ఇప్పుడు మనం చూద్దాము, చాలా ఎన్ఐటీస్ దే స్టార్టెడ్ ఇన్ ద 60s. అయితే ఇవన్నీ ఎన్ఐటీస్ ఏంటంటే దే ఆర్ రన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఐఐటీస్కి ఉన్నంత అటానమీ ఎన్ఐటీస్కి ఉండదు, బట్ స్టిల్ దే ఆర్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్. ఆ తర్వాత ఫెంటాస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాట్ ఆఫ్ ఫండింగ్, ఆ తర్వాత గుడ్ ప్లేస్మెంట్ నెట్వర్క్, లాట్ ఆఫ్ అలమ్నై నెట్వర్క్, వెరీ స్ట్రాంగ్ అలమ్నై నెట్వర్క్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఐఐటీస్లో ఒక 3rd జనరేషన్ ఐఐటీలో సీటు మంచి బ్రాంచ్లో రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ దెన్ పీపుల్ ప్రిఫర్ ఎన్ఐటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ ట్రిచి ఈజ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో నంబర్ 9, అంటే టాప్ 10 ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము టాప్ 10లో ఎన్ఐటీ ట్రిచి ఉంది. It is superior to several other IITs అంటే NIRF ranking ప్రకారము. So there are people who actually sacrifice IIT seats and go for NIT seats also. So ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. సో ఈ రోజు వీడియోలో మాత్రం we will look at only primarily NITs ranking, all 32 NITs, top 10 అని టైటిల్ ఉంది కానీ we will look at all the 32 NITs ఎలా ఉంది ర్యాంకింగ్ అన్నది చూద్దాము. ఫస్ట్ NIT ట్రిచి, ఇందులో డౌటే లేదు, ఏ ర్యాంకింగ్ సిస్టంలో అయినా ఎన్ఐటి ట్రిచి ఫస్ట్ వస్తుంది. అండ్ ఎన్ఐటి ట్రిచి మనకు తెలుసు తమిళనాడు. ఇవన్నీ ఎలా పెట్టారంటే ఈ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి స్టేట్లోని ఒక ఎన్ఐటి వచ్చేటట్టు చూసుకున్నారనమాట. సో ఎన్ఐటి ట్రిచి ఈజ్ ఇన్ తమిళనాడు, స్టార్టెడ్ ఇన్ 1964, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 9th. ఆ తర్వాత ఎన్ఐటి సూరత్కల్ అంటే ఇది కర్ణాటక, ఎన్ఐటి సూరత్కల్ నంబర్ 2. కాకపోతే దీని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 17, started in 1960. Trichy was started in 64. ఆ తర్వాత ఎన్ఐటి వరంగల్ మనది ఓల్డెస్ట్ ఎన్ఐటి. కాకపోతే ఎన్ఐటి వరంగల్ కొన్నేళ్ళు టాప్లో ఉండేది, ఇప్పుడు అమాంగ్ ద టాప్ 3 అని చెప్పాలి. బట్ డెఫినెట్లీ ఇట్ కమ్స్ ఆఫ్టర్ ట్రిచి అండ్ సూరత్కల్. సో ఎన్ఐటి వరంగల్ 1959లో స్టార్ట్ అయింది అండ్ NIRF ranking 21 NIRF ranking
ఆఫ్ ఎన్ఐటి వరంగల్. ఆ తర్వాత ఎన్ఐటి రౌర్కెలా, ఇది ఒడిస్సా, 1961లో స్టార్ట్ అయింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 19. అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారము రౌర్కెలా ఈజ్ సుపీరియర్ టు వరంగల్. కాకపోతే క్లోజింగ్ ర్యాంక్స్లో వరంగల్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత రౌర్కెలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వరంగల్ క్లోజింగ్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ 2186 లాస్ట్ ఇయర్ ఉంటే రౌర్కెలా వాస్ అట్ 2940. ఆ తర్వాత ఎన్ఐటి అలహాబాద్, ఉత్తరప్రదేశ్. అయితే ఎన్ఐటి అలహాబాద్ వెరీ సర్ప్రైజింగ్లీ 1961లో స్టార్ట్ అయింది, కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ మాత్రము చాలా కిందికి ఉంది, 60th పొజిషన్. కాకపోతే అమాంగ్ ది ఎన్ఐటీస్, అమాంగ్ పాపులర్ పర్సెప్షన్ అండ్ ఆల్సో ప్లేస్మెంట్స్, ఎన్ఐటి అలహాబాద్లో ప్లేస్మెంట్స్, మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. సో ఎన్ఐటి అలహాబాద్ మాత్రం మన ర్యాంకింగ్లో 5th ఉంది. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ క్లోజెస్ అట్ 4191. లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఎన్ఐటి అలహాబాద్ వాస్ 4191, ఓపెన్ కేటగిరీ, జెండర్ న్యూట్రల్. ఆ తర్వాత ఎన్ఐటి క్యాలికట్ కేరళ స్టార్టెడ్ ఇన్ 1961. 25th NIRF ranking is 25th, that is NIT Calicut. ఆ తర్వాత ఎన్ఐటి జైపూర్, రాజస్థాన్. NIRF ర్యాంకింగ్ జైపూర్ ఈజ్ 43. జైపూర్ కూడా ర్యాంకింగ్ NIRF ర్యాంకింగ్ కిందికి ఉంది, బట్ మన పాపులర్ పర్సెప్షన్లో ఇట్ ఈస్ ఇన్ ద 7th పొజిషన్. ఆ తర్వాత ఎన్ఐటి నాగ్పూర్ మహారాష్ట్ర 1960లో స్టార్ట్ అయింది. NIRF ర్యాంకింగ్ ఇస్ 39. నాగ్పూర్ NIRF ర్యాంకింగ్ 39. ఆ తర్వాత ఎన్ఐటి కురుక్షేత్ర అండ్ NIRF ర్యాంకింగ్ చాలా కిందికి ఉంది, 81. కానీ కురుక్షేత్రకి మంచి పేరుంది. ఇట్స్ అన్ ఓల్డ్ NIT స్టార్టెడ్ ఇన్ ద 60s. మంచి ప్లేస్మెంట్స్, మంచి అలుమ్ని నెట్వర్క్ ఉంది. సో NIRF ర్యాంకింగ్ తక్కువ ఉన్నా కూడా క్లోజింగ్ ర్యాంక్ ప్రకారం చూసుకుంటే కురుక్షేత్ర లాస్ట్ టైం క్లోజింగ్ ర్యాంక్ కంప్యూటర్ సైన్స్ వాజ్ అట్ 6000. ఓకే. ఆ తర్వాత ఎన్ఐటి సూరత్, గుజరాత్. ఎన్ఐటి సూరత్ ఆల్సో స్టార్టెడ్ ఇన్ ద 60s. NIRF ర్యాంకింగ్ మాత్రం 59 సూరత్. సో ఇవి మనం టాప్ 10 అని చెప్పొచ్చు. నెక్స్ట్ 11 to 20 ఏమున్నాయంటే ఎన్ఐటి జంషెడ్పూర్. ఎన్ఐటి జంషెడ్పూర్ ఈజ్ ఆల్సో ఓల్డ్ ఎన్ఐటి, స్టార్టెడ్ ఇన్ 1960. అయితే ఎన్ఐటి జంషెడ్పూర్ NIRF ర్యాంకింగ్ అయితే ఏమీ ఇవ్వలేదు, పర్హాప్స్ దే డిడ్ నాట్ పార్టిసిపేట్. నెక్స్ట్ ఎన్ఐటి ఢిల్లీ. మీరు అడగచ్చు ఎన్ఐటి ఢిల్లీ క్యాపిటల్ సిటీ ఎందుకు 12th పొజిషన్? ఎందుకంటే ఎన్ఐటి ఢిల్లీ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2014, చాలా రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ అమాంగ్ ది యంగర్ ఎన్ఐటీస్. సో ఇంకా చాలా డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో ఢిల్లీలో ఉండడం వల్ల 2014, 2015లో చాలా ఎన్ఐటి స్టార్ట్ అయ్యాయి, మనం చూస్తాం. మనం ఇప్పుడు అందులో టాప్ పొజిషన్లో ఢిల్లీ ఉంది, ప్రైమర్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ లొకేషన్. సో ఎన్ఐటి ఢిల్లీ 12th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత ఎన్ఐటి దుర్గాపూర్, అగైన్ ఓల్డ్ ఎన్ఐటి, స్టార్టెడ్ ఇన్ 1960. అండ్ ఎన్ఐటి దుర్గాపూర్ NIRF ర్యాంకింగ్ ఇస్ 44. ఎన్ఐటి ఢిల్లీ NIRF ర్యాంకింగ్ ఇస్ 45. ఆ తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ ఎన్ఐటి భోపాల్. ఎన్ఐటి భోపాల్ స్టార్టెడ్ ఇన్ 1960. NIRF ర్యాంకింగ్ చాలా కిందికి ఉంది, 72. బట్ ఇట్ ఓల్డ్ ఎన్ఐటి, మంచి రెప్యుటేషన్ ఉంది. ఆ తర్వాత 15 ఈజ్ ఎన్ఐటి జలంధర్. ఎన్ఐటి జలంధర్ 1987లో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 2 NIT స్టార్టెడ్ ఇన్ ది 80s. 1987 ఎన్ఐటి జలంధర్. ఎన్ఐటి జలంధర్ కూడా మనకి NIRF ర్యాంకింగ్ లేదు. ఎన్ఐటి సిల్చార్, ఇంకా ఈస్ట్ సైడ్కి వచ్చేసాం మనం. ఎన్ఐటి సిల్చార్ 40th ఎన్ఐటి ర్యాంకింగ్, NIRF ర్యాంకింగ్ మంచిదే అని చెప్పాలి ఒక రకంగా. 40th ఎన్ఐటి సిల్చార్, మన ర్యాంకింగ్లో 16 ఉంది. ఆ తర్వాత ఎన్ఐటి హమీర్పూర్ 17th పొజిషన్లో. ఎన్ఐటి హమీర్పూర్ స్టార్టెడ్ ఇన్ 1986. ఆ తర్వాత ఎన్ఐటి గోవా స్టార్టెడ్ ఇన్ 2014. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ యంగర్ ఎన్ఐటీస్. ఎన్ఐటి గోవా స్టార్టెడ్ ఇన్ 2014. ఆ తర్వాత ఎన్ఐటి రాయ్పూర్ 71st పొజిషన్ NIRF ర్యాంకింగ్, మన దగ్గర 19th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత 20th ఎన్ఐటి పట్నా. NIRF ర్యాంకింగ్ ఏమో 55. సో మనం పట్నా చూస్తే IIT పట్నా ఉంది, NIT పట్నా కూడా ఉంది. లెట్స్ గో ఆన్. తర్వాత నెక్స్ట్ ఇస్ 21 IIEST షిప్పూర్. IIEST అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ షిప్పూర్. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ ఇట్స్ NIT. ఇట్ ఇస్ కన్సిడర్డ్ as NIT. దీని NIT వెస్ట్ బెంగాల్ కూడా అంటున్నారు ఇప్పుడు. దో వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో ఉంది. షిప్పూర్ కూడా ఇట్ ఈస్ నౌ కన్వర్ట్ టు NIT. ఇట్ ఫాలోస్ ద సేమ్ ప్రాసెసెస్, హోమ్ స్టేట్, అదర్ స్టేట్ కోటా, సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఓల్డ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్. ఇన్ ఫ్యాక్ట్ యుల్ బి సర్ప్రైజ్డ్, IIST షిప్పూర్ was started in 1856. మంచి రెప్యుటేషన్ ఉంది ఇన్ దట్ పార్ట్. కాకపోతే వెస్ట్ బెంగాల్లో ఉన్న అదర్ కాలేజెస్ లాగే
లొకేషన్ డిసడ్వాంటేజ్ మనకు తెలుసు, క్యాల్కటా చుట్టుపక్కల పెద్ద మేజర్ ప్లేస్మెంట్ రిక్రూటర్స్ అయితే మనకు దొరకరు. బట్ ఇట్స్ అ గుడ్ కాలేజ్. ఐఐఎస్టి షిప్పూర్ 21st పొజిషన్లో ఉంది అది. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ we have 22nd position NIT Uttarakhand. NIT Uttarakhand started in 2015. ఆ తర్వాత NIT Puducherry started in 2015. ఇది NIRF ranking is 97. ఆ తర్వాత NIT Andhra Pradesh. NIT Andhra Pradesh also started in 2015. అయితే NIT Andhra Pradesh నన్ను అడిగితే తెలుగు వాళ్ళు దీనికి కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దో మన ర్యాంకింగ్ ప్రకారం 24 ఉంది. బట్ NIT ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అ లొకేషన్ అడ్వాంటేజ్. ఇట్ ఇస్ క్లోజర్ టు హైదరాబాద్, సౌత్లో ఉంది. సో ఐటీ కంపెనీస్ రిక్రూట్మెంట్ అంతా అండ్ తర్వాత ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ దొరకడం రిలేటివ్లీ ఈజీ. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 2015లో స్టార్ట్ అయింది కాబట్టి అండ్ కొంచెం కిందికి ఉంది. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇట్ ఈస్ అ రీజనబుల్లీ గుడ్ NIT అని చెప్పచ్చు. డెఫినెట్లీ NIT పుదుచ్చేరి, NIT ఉత్తరాఖండ్ కన్నా పైన ఉండాలి నా వ్యూలో. బట్ మనం లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్స్ ప్రకారం చూస్తే NIT ఆంధ్రప్రదేశ్ 24th పొజిషన్లో ఉంది. ఆ తర్వాత మనం నార్త్ ఈస్ట్ వచ్చేసాము. మేఘాలయ 25th పొజిషన్, 26th పొజిషన్ అగర్తలా. ఈ 25, 20 ఇవన్నీ నార్త్ ఈస్ట్లో ఉన్నవన్నీ 2015లో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు NIT శ్రీనగర్ మనకు తెలుసు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. NIT శ్రీనగర్ స్టార్టెడ్ ఇన్ 1960, వెరీ ఓల్డ్. కానీ NIT శ్రీనగర్ హ్యాస్ ద లొకేషనల్ డిసడ్వాంటేజ్. శ్రీనగర్లో మనకు తెలుసు ప్రాబ్లమ్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో అందుకోసం అక్కడ క్లోజింగ్ ర్యాంక్ చాలా చాలా వెనకబడి ఉంటుంది. 21,839 లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ర్యాంక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అయితే NIT శ్రీనగర్ NIRF ర్యాంకింగ్ వాజ్ 79 in 2024. ఇవన్నీ 28, 29, 30, 31, 32 ఏవైతే చూస్తున్నామో ఇవన్నీ నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ స్టార్టెడ్ ఇన్ 2015. అయితే నార్త్ ఈస్ట్ మనం ఒకసారి కాషియస్గా చూడాలి. చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతారు, నార్త్ ఈస్ట్ NIT వచ్చింది మాకు ఇక్కడ లోకల్ కాలేజెస్లో టాప్ 5 కానీ టాప్ 10లో కానీ వస్తుంది, కంప్యూటర్ సైన్స్ వస్తుంది, ఏం తీసుకోమంటారు అని అడుగుతారు. మై ప్రిఫరెన్స్ ఆల్వేస్ ఇస్ that instead of going to northeast నన్ను అడిగితే ఇక్కడ లోకల్ కాలేజెస్లో టాప్ 5లో వస్తే తప్పకుండా ఐ థింక్ యూ షుడ్ ప్రిఫర్ టాప్ 5 హియర్. సిమిలర్లీ డీమ్డ్ యూనివర్సిటీస్ మణిపాల్ కానీ VIT కానీ వచ్చిందంటే తప్పకుండా వాటికి వెళ్ళాలి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు నార్త్ ఈస్ట్. NIT పేరుంది కానీ మనకి అల్టిమేట్లీ ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ మనకి అల్టిమేట్లీ ప్లేస్మెంట్స్ కూడా కావాలి. అక్కడ ప్లేస్మెంట్ రికార్డ్ అంత గొప్పగా ఉండదు. ఆల్సో ఎక్స్పోజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా మనకు అంత దొరకకపోవచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. సో ఓవరాల్ NIT ర్యాంకింగ్స్ 32 NITs ఉన్నాయి. మనకి దాదాపుగా 24,000 సీట్లు ఉన్నాయి. సో రఫ్లీ మనకి ర్యాంకింగ్ అన్నది దిస్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. అగైన్ చాలామంది కమెంట్స్లో పెడతారు దిస్ ర్యాంకింగ్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బికాస్ క్లోజింగ్ ర్యాంక్స్ కన్సిడర్ చేశారు. ఐ నో ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్, బట్ ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎనీథింగ్ దిస్ ఇస్ అ బెటర్ సిస్టమ్. ఎందుకంటే ఇట్ షోస్ ద పాపులారిటీ ఆఫ్ NITs as given by students last year 2024 జోసా కౌన్సిలింగ్లో 5th రౌండ్లో ఎలా వచ్చింది క్లోజింగ్ ర్యాంక్ దాని ప్రకారం మనం చేసాము. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఈజ్ ఈ ర్యాంకింగ్ క్యాన్ బి ద స్టార్టింగ్ పాయింట్. ఆ తర్వాత మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేసి మీ లొకేషనల్ అడ్వాంటేజెస్ చూసుకొని బ్రాంచ్ ప్రిఫరెన్సెస్ చూసుకొని మీరు యూ క్యాన్ కిందన పైన కొంచెం మీరు చాయిసెస్ ఇవ్వచ్చు. ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ క్వశ్చన్స్. ఇఫ్ యూ హ్యావ్ క్వశ్చన్స్ మీరు కమెంట్స్లో పెట్టండి. అవర్ టీమ్ విల్ ట్రై టు కమ్ అండ్ ఆన్సర్ యాజ్ సూన్ as పాసిబుల్. ఇదే విధంగా నెక్స్ట్ 2 daysలో వీ విల్ ఆల్సో డూ టాప్ 10 ట్రిపుల్ ఐటీ ర్యాంకింగ్ చూద్దాం. ఎందుకంటే లాట్ ఆఫ్ misconceptions about triple ITs, so we will look at that. And of course IITs ranking kuda manam chesdam. In the next 2 days we will do that. All the best for your JOSA counseling.